హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండింగ్ ఏంటంటే డైవర్షన్. ఇదేదో రోడ్ డైవర్షన్ ఇదేం కాదండి. పాలిటిక్స్ నుంచి తప్పించుకోవడానికి పొలిటికల్ లీడర్స్ డైవర్షన్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించమంటే డైవర్షన్ చేసి ఏదేదో మ్యాటర్స్లో నెట్టేసి అవి ఎక్కువ చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన ప్రజల గురించి ఏం చేస్తున్నాం, రైతుల గురించి కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగస్తులకు కానీ ఏం చేస్తున్నామని ఇలా ఏం చేయడం లేదు. అసలు పట్టించుకోవడం లేదు, వేరేదో చేస్తున్నారు. అవి వేరే పట్టించుకోవాలని కాదనడం లేదు. 100% అవి తప్పైతే పట్టించుకోవాలి. అక్కడ ఏదో ఒక అది జరిగిందో లేదో కూడా తెలియదు, దాన్ని తెచ్చి రాజకీయాలు కలిపేసి దాని వైపే ఉండిపోతున్నాం మనం. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి లడ్డుకు ముడిపెట్టారో అలాగే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల నుంచి ఒక అమ్మాయి ఫ్యామిలీకి ముడిపెట్టారనమాట. అసలు రాజకీయాలకి వీటికి ఏం సంబంధం అండి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్సే గజిబిజి అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాగ తయారైన పాలిటిక్స్. అసలు రాజకీయాలతో సంబంధం లేని శ్రీవారి పవిత్రత లడ్డు తెచ్చి ముడిపెట్టారు. ఇక్కడే తెలంగాణలో ఏమో ఇండస్ట్రియల్ ఫ్యామిలీలో రాజకీయాలకు ముడిపెట్టేశారు. ఇప్పుడేమో తెలంగాణలో కొండా సురేఖ తన పాలిటిక్స్ లో తనని అవమానం చేశారు, ట్రోల్ చేశారు అని చెప్పి నాగార్జున ఫ్యామిలీ జోలికి వచ్చింది అనమాట. ఎంత ఇండస్ట్రియల్ వాళ్ళైనా వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. అది పొలిటికల్ లీడర్ అయినా సరే, ఇంకెవరైనా సరే. వ్యక్తిగతంగా నాగ చైతన్య కానీ, సమంత కానీ వాళ్ళకి నచ్చినట్టుగానే మీకు చాలా క్యాజువల్ గా మంచి వాతావరణంలోనే డీసెంట్ గానే డైవర్స్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మరి వేరొకరు వాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అసలు రాజకీయాల నుంచి వేరే అమ్మాయికి వాళ్ళు తన డైవర్స్ కి, మ్యారేజ్ కి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంత చెత్త పాలిటిక్స్ ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సంబంధం లేని వాటిని తీసుకొచ్చి పాలిటిక్స్ కలిపేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించండి అయ్యా అంటే ఏదేదో చేస్తున్నారనమాట డైవర్ట్ చేయడానికి. మరికొందరు ఏమంటున్నారంటే సమంతాని ఏం ట్రోల్ చేశారు, కొండా సురేఖ ఏం తప్పుగా అనలేదు కదా, తన గురించి మంచిగా చెప్పింది కదా అంటున్నారు. మంచిగా కాదు, చెడుగా కాదు. ఒక పొలిటికల్ లీడరు ఒక అమ్మాయిని ట్రోల్ చేయకూడదు. అది ఎలాగైనా సరే తన పర్సనల్ జీవితాన్ని తెచ్చి సోషల్ మీడియాలో పెట్టేయకూడదు అనమాట. మన పొలిటికల్ లీడర్స్ ఒక రాష్ట్రాన్ని పట్టించుకోవడం తప్ప రిమైనింగ్ అన్నెసరీ విషయాలన్నిట్లో బాగా చేస్తున్నారు. అది కూడా ఏం బాగా చేయడం లేదు, ఏదైతే మగ్గ చేస్తున్నారనమాట. ఫైనల్గా జనాలను పట్టించుకోవడం మానేస్తున్నారు. జనాలకు అది తెలియక వీళ్ళు చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి అన్ని నమ్మేస్తున్నారు అనమాట. ప్లీజ్ పొలిటికల్ లీడర్స్, ఒక విషయం దాని మీద కాదండి. 5 years ఉంది రాష్ట్రాన్ని పాలించడం. అది మామూలు విషయం కాదని అందరికీ తెలుసు, మీకు తెలుసు. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, రైతులకు కానీ అంతా మంచి జరిగేలా చేయండి. ఫైనల్గా మీరేం చేసినా ఇదొక్కటి చేయండి. ఇదండి ఇప్పుడు ట్రెండింగ్లో జరుగుతున్న సంగతి. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్ బాయ్.